హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనం లోయర్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో లోయర్ ఫంక్షన్ అనేది అంటే లోయర్ కేసెస్లో టెక్స్ట్ని అవుట్పుట్ ఇవ్వడానికి ఒక లోయర్ ఫంక్షన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సెలెక్ట్ అని చెప్పేసుకొని LAXMI అని చెప్పేసి చేసినాను. ఇప్పుడు కనుక మనము దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసిస్తే మనకి ఏమవుతుంది, క్యాపిటల్ లెటర్స్లో వచ్చినది కదా. సో నాకు ఇవేంటంటే స్మాల్ లెటర్స్లో రావాలి అనుకున్నప్పుడు మనకు లోయర్ ఫంక్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఏంటంటే లోయర్ ఎక్స్ప్రెషన్ ఏమి ఇవ్వాలి, ఎన్వైఆర్కేఆర్లో ఇచ్చేస్తే మనకు రిటర్న్స్ కూడా స్మాల్ లెటర్స్లో ఇచ్చిన చూడండి ఎన్వైఆర్కేఆర్. ఓకే, సో మనకు స్మాల్ లెటర్స్లోకి మనకు అది కన్వర్ట్ చేసేసి ఇచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కనుక ఒకసారి ఎగ్జిక్యూట్ చేసేసినట్లయితే చూడండి మొత్తం స్మాల్ లెటర్స్లో రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు ఇదే ప్లేస్లలో మీ కాలం వాల్యూస్ కానీ ఇంకా వేరే కానీ యాడ్ చేసేసుకున్న కొద్దీ అవన్నీ లోయర్లోకి కన్వర్ట్ చేసేస్తూ ఉంటారు. ఏమన్నా ఎప్పుడైనా మీకు క్యాపిటల్ లెటర్స్ వచ్చినప్పుడు దాన్ని ఇందులో యాడ్ చేసేస్తే మీకు కంపల్సరీగా లోయర్ కేస్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీకు లోయర్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుందండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన లక్ష్మీ సిటీకి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని SQL క్లాసెస్ చూస్తూ SQL నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.